శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారికి దివ్యమైన 3 రోజులు అనగా అక్టోబర్ 16, 17, 18 తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీ జీవితానికి కొత్త దిశను చూపబోతున్నాయి. ఈ 3 రోజులు మీ ఆత్మశక్తిని పరీక్షించి మీ కర్మ మార్గాన్ని వెలుగులోకి తీసుకువస్తాయి. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, జ్యోతిష్యంలో మీ రాశి కుజుడు ఆధిపత్యం చేస్తాడు. కాబట్టి మీరు సహజంగా ధైర్యవంతులు, రహస్య స్వభావం కలవారై ఉంటారు. మరియు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని పూర్తి చేయకుండా ఆగరు. కానీ ఈ అక్టోబర్ 16 నుంచి 18 వరకు మీ లోపల దాగి ఉన్న ఆ శక్తి ప్రకంపనం చెందుతుంది. ఇది సాధారణ కాలము కాదు. ఈ 3 రోజులు గ్రహస్థితులు మీ ఆత్మలో కొత్త కాంతిని నింపబోతున్నాయి. చంద్రుడు మీ మనోభావాలను ప్రభావితం చేస్తాడు. సూర్యుడు మీ ఆత్మబలం పెంచుతాడు. మరియు కుజుడు మీ చర్యలకు వేగాన్ని ఇస్తాడు. ఈ 3 శక్తులు ఒకే సమయానికి చలనం చెందుతున్నప్పుడు వృశ్చిక రాశి వారికి కర్మ మార్పు సంకేతం లభిస్తుంది. గ్రహస్థితి ప్రభావ విషయానికి వస్తే అక్టోబర్ 16న చంద్రుడు వృశ్చిక రాశి నక్షత్ర క్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇది ఆత్మ పరిశీలనకు అనుకూలమైన రోజు. మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఎవరికైనా సహాయము చేసి ఉంటే దాని ఫలితం ఈరోజే మీకు తిరిగి వస్తుంది. ఇకపోతే అక్టోబర్ 17న సూర్యుడు తులారాశి ద్వారా శక్తివంతంగా కిరణాలు ప్రసరిస్తున్నాడు. ఇది మానసిక శాంతి మరియు నిర్ణయ సామర్థ్యానికి సంకేతం. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఇది ఉత్తమమైన సమయంగా చెప్పాలి. ఇకపోతే అక్టోబర్ 18న కుజుడు మీ రాశిలో చలనము చెంది విజయ మార్గాన్ని తెరుస్తాడు. మీరు ధైర్యంగా ముందుకెళితే దేవుడు మీ వెంటే ఉంటాడు అనడానికి ఇది ఒక మంచి సంకేతం. అక్టోబర్ 16 ఫలితాల విషయానికి వస్తే ఈరోజు మీ జీవితంలో ఒక దివ్య పరిణామం చోటు చేసుకోబోతుంది. మీరు అనుకోని వ్యక్తి నుండి ఒక మంచి సమాచారం వినవచ్చు. భవిష్యత్తులో మీరు ఏ దిశలో వెళ్ళాలో సంకేతాలు ఈరోజు స్పష్టమవుతాయి. కొంతమందికి ఇది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశానికి సంకేతం అవుతుంది. ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈరోజు సాయంత్రం సూర్యాస్తమ సమయానికి ఒక దీపం వెలిగించి ఓం నమః శివాయ అని 21 సార్లు జపించండి. మీ లోపల నిద్రిస్తున్న దివ్య శక్తి మేల్కుంటుంది. ఆర్థిక విషయానికి వస్తే కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఎవరో మీ పనికి విలువ ఇవ్వబోతున్నారు. ప్రేమ జీవితంలో ఒక చిన్న అపార్థం ముగిసి కొత్త స్నేహానికి దారితీస్తుంది. ఈరోజు మీరు మాటల కంటే మనసు మాట్లాడుతుంది అని అర్థం చేసుకుంటారు. అక్టోబర్ 17 ఫలితాల విషయానికి వస్తే ఈరోజు మీకు మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. మీరు మీ కర్మబంధాల నుండి కొంతవరకు విముక్తి పొందుతారు. ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఉదయం లేవగానే తూర్పు దిశగా ముఖము చేసి 3 నిమిషాలు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆ క్షణాల్లో మీరు దేవుడు నాలో ఉన్నాడు అని అనుభూతి చెందుతారు. వృత్తిపరంగా మీ కృషి ఈరోజు గుర్తింపు పొందుతుంది. మీలో ఉన్న సృజనాత్మకతను ఎవరో గమనిస్తారు. ఒక కొత్త ప్రాజెక్టు లేదా అవకాశం మీ చేతికి రానుంది. ప్రేమ విషయానికి వస్తే కొంతమందికి ఇది దూరమైన వ్యక్తి తిరిగి చేరే రోజు అని చెప్పాలి. మీకోసం దూరంలో ఎవరో ప్రార్థిస్తున్నారు. జ్యోతిష్య సూచన విషయానికి వస్తే ఈరోజు చంద్రుడు శుభదశలో ఉండటంతో మీరు చెప్పే మాటలు ఫలిస్తాయి. కాబట్టి దయగా మాట్లాడండి. ఇక అక్టోబర్ 18 విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఇది విజయ దినంగా చెప్పాలి. మీ కృషికి మంచి ఫలితం లభిస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం శిఖరానికి చేరుతుంది. జ్యోతిష్య విషయానికి వస్తే కుజుడు మీ రాశిలో ఉన్నందున మీరు ఏది చేయాలనుకుంటే దానిలో విజయం సాధిస్తారు. కానీ కోపం నియంత్రించుకోవలసి ఉంటుంది. అదే కుజుడి యొక్క పరీక్ష. ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయ స్వామి ఆలయం దర్శనం చాలా శుభమని చెప్పాలి. మీపై ఉన్న దుష్ట శక్తులు, దోషాలు తొలగిపోతాయి. ధనపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి.
మీరు ఆశించిన సహాయం లభిస్తుంది. ఇది కొత్త ఆదాయ మార్గం ప్రారంభమయ్యే రోజుగా చెప్పాలి. మీ మాటలలో మాధుర్యం ఉంటుంది. ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు. ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారికి కేవలం జాతక ప్రభావం మాత్రమే కాదు, ఆత్మ మార్పు యాత్రలా ఉంటుంది. మీ ఆత్మ ఇప్పుడు పాత బాధల నుంచి బయటపడుతుంది. మీ కర్మ ఫలాలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న శుభకార్యము మీ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఒక దీపం వెలిగించడం అంటే చీకటి పోవడం కాదు, అది మనలో ఉన్న చీకటిని వెలుగులోకి తేవడం అని అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీ జీవిత పదములో దివ్యత్రయంలా భావించాలి. మీరు ఈ కాలాన్ని విశ్వాసంతో, సత్యముతో, ధైర్యముతో ఎదుర్కొంటే దేవుడు మీ పక్కన నడుస్తాడు. జీవితంలో కొన్ని రోజులు మనం వెనక్కి చూసినప్పుడు ఆ రోజే నా మార్పు ప్రారంభమయ్యింది అని అనిపించే రోజులు ఉంటాయి. అవే ఈ 3 రోజులు. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు అలాంటివే అని చెప్పాలి. ఓం నమశివాయ, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే ఈ 2 మంత్రాలను ఈ 3 రోజుల్లో జపిస్తే మీ ఆత్మలో దివ్యకాంతి వెలుగుతుంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అదే విధముగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి.